హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? గెస్ట్ చేయండి. వైజాగ్ నుంచి ఒక 20 మినిట్స్లో దూరంలో ఏమేమి ఉన్నాయో కూడా ఒకసారి కామెంట్ చేయండి. బస్ స్టాప్ నుంచి ఆ నెక్స్ట్ స్టాప్కి అయితే ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట. అక్కాయపాలెం. వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. బస్ స్టాండ్కి వచ్చేసామన్నమాట, సింహాచలం బస్ స్టాండ్కి. సో సింహాచలం అనగానే మీకు ఏది గుర్తొచ్చిందో కామెంట్ చేయండి ఎగ్జాక్ట్గా. ఇంకా నెక్స్ట్ బస్ అయితే ఎక్కేసామన్నమాట. టెంపుల్కి వెళ్ళడానికి చూసారు కదా, స్టాప్ కొండపైకి వెళ్ళే దారి అనమాట. బస్సు ఎక్కాము. అసలు ఒక స్టాప్ దగ్గరికి వచ్చిన తర్వాత బస్సు ఖాళీయే లేదనమాట. వాళ్ళని చూస్తే మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా. నాకైతే ఇంక ఎందుకులేండి, కొండ మీదకి వెళ్ళేంత వరకు మధ్యలో ఒక అరగంట సేపు ఆపారు కూడా బస్సు. ఇక్కడి నుంచి బస్సు ఎక్కారనమాట. అబ్బో ఎవర్రా మీరంతా అనిపించింది నాకైతే. అమ్మో ఇంతమంది వెళ్తారా గుడికి అనిపించింది. అది కూడా మేము వెళ్ళడం కూడా వీకెండ్ వెళ్ళాం అనమాట, శనివారం పూటే. చాలామంది వచ్చారనమాట టెంపుల్కి. ఇంకా లోపల చూస్తే మాత్రం ఇంకా పిచ్చి లేసిద్ది అనమాట, అంతమంది ఉన్నారు. మేము అసలు లోపలికి వెళ్ళామో కూడా తెలియదు అనమాట. అట్ట వెళ్ళాము. మీకు కూడా చెప్తా, చూసేయండి. కొండ మీదకి వెళ్తుంటే మధ్యలో ఒక అరగంట సేపు అయితే ఆపేశారనమాట. చాలా బాగున్నాయి వ్యూస్ కూడా, టెంపుల్స్, రూట్స్ మొత్తం తిరుపతికి ఎలా వెళ్తామో అలా అనమాట. లోపల బోర్డు చూసారా, అది సీనియర్ ఎన్టీఆర్కి సంబంధించింది ఏదో ఉందన్నమాట, వాళ్ళకి సంబంధించినది. సో తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడికైతే తెలిసి వచ్చిన తర్వాత అర్థమైపోయింది అనమాట. అమ్మాయి వచ్చేసాంలే, బతికిపోయామనిపించింది. ఎప్పుడప్పుడు దిగుదామా అనిపించింది అనమాట బస్సు. సో ఫైనల్గా అయితే వచ్చేసామన్నమాట. ఇంకా అలా దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళిపోయాం. ఇక్కడ దండం పెట్టుకొని ఎవరికైనా టెంకాయలు అన్ని పూలు అన్నీ ఏమైనా కావాలన్నా కూడా అన్నీ దొరుకుతాయి అనమాట మీకు, నో ప్రాబ్లం. ఇక్కడ నుంచి లోపలికి అట్లా 2 అడుగులు వేసిన తర్వాత చెప్పులు అయితే అక్కడ దీనికి ఆపోజిట్లోనే వదిలేసాం అనమాట. దారిలో ఎక్కడెక్కడో వదిలేస్తున్నారు, చెప్పులు అయితే పోతాయేమో, జాగ్రత్తగా చూసుకుంటే. మేమైతే ఫైనల్గా అయితే అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం. మేము ఇప్పుడు ఎలా స్టార్ట్ అయ్యామో ఇంకా అక్కడి నుంచి లోపల దాకా మొత్తం క్యూ అనమాట. ఇదంతా ఫ్రీ దర్శనమే. అటు సైడ్కి ఉన్నారు కదా లోపల మొత్తం ఫ్రీ దర్శనమేనా స్వామి ఏంటి అనిపించింది నాకు. ఇంతమంది ఫ్రీ దర్శనం కానీ చూస్తే తర్వాత 100 రూపీస్ దర్శనం ఉందండి. అసలు మామూలుగా లేదు. ఇక్కడ ఫోన్స్ అన్నీ పెట్టేస్తారనమాట. సో మేమైతే ఫన్నీగా వెళ్ళిపోయాం లోపలికి. ఎలా వెళ్ళామో కూడా చెప్తా. ఇక్కడ లోపలంతా చూస్తే మొత్తం క్యూఏ. అసలు ఎక్కడి నుంచో వచ్చారనమాట. ఇక్కడ అసలు స్టార్ట్ అవుద్ది అనమాట. అంటే తిడుతున్నారు, మధ్యలో దూరుతున్నారు ఏంటి అని చెప్పేసి. ఇంకా మేమైతే ఎవరు గొడవ పెట్టుకుంటుంటే మధ్యలో అయితే దూరేసామన్నమాట, మాకు సంబంధం లేదులే అన్నట్టు. ఇంకా అక్కడ పైదాకా ఉంది కదా, లోపల కూడా మొత్తం అదే అనమాట. ఇక్కడ ఎంత గ్యాప్ లైన్స్ ఉన్నాయో మొత్తం అన్ని లైన్స్ ఉన్నాయి అనమాట. లోపలికి కొన్ని మెట్లు కూడా ఉన్నాయి. అవి ఫ్రీ దర్శనం అంటే ఉచితంగా వెళ్తారు కదా, వాళ్ళకైతే 300 చిల్లర ఎంతో ఎన్నో మెట్లు ఉంటాయి అనమాట. ఆ మెట్ల మీద నుంచి వెళ్తారంట. లోపలికి వెళ్ళాక తెలిసింది మాకు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఫ్యామిలీ కూడా కనిపించింది అనమాట. మదరు, 2 డాటర్స్ అనమాట. సో వాళ్ళిద్దరు డాటర్స్ మాకు పరిచయం అయ్యారనమాట. అలా మాట్లాడుకుంటా కొన్ని జోకులు వేసుకుంటా మొత్తం అయిపోయింది. వాళ్ళు ఇక్కడే లోకల్ అనమాట, బండి మీద వచ్చారంట. సో అలా మాట్లాడుకుంటా ఉన్నాం. ఇక్కడి నుంచి మేము అసలు మధ్యలో దూరంగానే నేను వెళ్ళిపోయాను అనమాట. దూరంగా అందరూ ఒకేసారి ఒక్కొక్కరికి కాకుండా అని చెప్పేసి అనేసరికి ఇంకా మేము దూరేసాము. ఇంకా మా మామయ్య అయితే ఫోన్లో అయితే తీసేసుకున్నారనమాట అందరిది. అమ్మది పర్సులోనే ఉంది, ఉంచున్నా బాగుండేది అనిపించింది. ఇంకా తీసి మరీ ఇచ్చేసాము. ఇంకా ఇక్కడి నుంచి దూరిన తర్వాత ఇక్కడి నుంచి ఇంకా వరుస పెట్టుకొని ఇంకా లోపలంతా అవే లైన్స్. ఇంకా ఫ్రీ దర్శనం లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్ లోపలే ఉంటుంది అనమాట. టికెట్ తీసుకుని ఆయనైతే ఒక్కోసారి చూపించకర్లా కొంతమంది ఇంకా వచ్చేస్తున్నారు, ఎంతమంది ఉంటే అంతమంది అన్నట్టు. అసలు తీసుకోకుండా అయినా అంతమంది ఉన్నారు క్యూ అనమాట. అంతని తీసుకోకుండా అయితే ఉండకండి, ఎప్పుడు చెక్ చేస్తారో కూడా తెలియదు. లోపల పోలీసులు కూడా ఉంటారనమాట. లోపల స్నాక్స్ అన్నీ ఉంటాయి. అలా మాట్లాడుకుంటూ బయటకు వచ్చేసాము. వాళ్ళైతే బండి మీద వెళ్ళిపోయారనమాట. ఇంకా బాగా చెప్పేశారు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత అయితే దర్శనం చేసుకొని చాలా బాగుంది నరసింహ అవతారం మొత్తం. ఇక్కడ ఏదో జరుగుతుంది, అదేంటో మాకైతే అర్థం కాలేదు. మొత్తం అవే సౌండ్స్, అవి చేసుకుంటూ వెళ్తున్నారనమాట టెంపుల్ కాడికి. సో అదేంటో నాకు అర్థం కాలేదు, కానీ చాలా బాగుంది. ఫైనల్గా అయితే ఐస్ క్రీమ్ తినేసి అక్కడే కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకైతే వచ్చేసామన్నమాట. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీరు కూడా విజిట్ చేయండి. ఈ వీడియోగా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత అయితే అన్నీ మీకు ఏ కావాలంటే అవన్నీ దొరికేస్తాయి అనమాట. నరసింహస్వామి వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం అనమాట. సో చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటా. మరి బాయ్.